మనం పుచ్చకాయ లోడింగ్కి వచ్చాము. తోటలో ఇప్పుడు బండి పెట్టేసాము. తోటలోనే లోడింగ్. పుచ్చకాయలు చాలా బాగున్నాయి, మంచి సైజులో ఉన్నాయి. వేసవికాలం కదా, ఫుల్ డిమాండ్ ఉంది ఇప్పుడు కాయల కోసము. కాయ చూడండి నల్లగా నిగనిగలాడిపోతుంది అసలు. చాలామంది కూలోళ్ళు వచ్చారు ఈరోజు. తొందరగా పని చేస్తున్నామంటున్నారు. తొందరగా వెళ్ళేస్తే తగిన, పైగా ఆదివారం ఈరోజు కాబట్టి అన్లోడ్ కాదు, బండి తీసుకెళ్ళి ఆడ పెట్టేస్తే రోజులు కాపలా ఉండాలి మనము. మంచి గిరాకీ ఉన్న సరుకు. హమాలీలు చాలా కష్టపడుతున్నారు ఎండ అయిందాన. తొందరగా పని ఇచ్చేసి ఇంటికి వెళ్ళాలని వాళ్ళకు ఉత్సాహంగా ఉంది. అందుకు స్పీడ్గా పని చేస్తున్నారు. కాయలకు డిమాండ్ ఉండేదానా ఒక కాయ కూడా రైతు తగలనీయడం లేదు. ఒక కాయ ఇయ్యన్నా అన్నా కూడా లేదు బాబు ఇయ్యము అంటున్నారు. డబ్బులు ఇస్తానన్నా కూడా ఇవ్వట్లేదు. ఎట్లా మన బండి ఆడ అంగడి దగ్గరికి వెళ్తుంది కదా, అక్కడ మనం ఇప్పించుకోవచ్చు అనమాట. బండి పూర్తిగా లోడ్ అయిపోయింది. పట్ట కట్టేసాము నీట్గా. ఎందుకంటే ఒక కాయ జారిపోయినా కూడా ఇబ్బంది కదా, అందుకోసం నీట్గా చక్కగా పట్ట కట్టేసాము. ఇక బయలుదేరాలన్నమాట. ప్రొద్దుటూరుకి వచ్చేసాము. కాయలు చాలా స్పీడ్గా అన్లోడ్ చేస్తున్నారు. చాలా డిమాండ్ ఉంది కాయల కోసము. అందుకు చూడండి బాగా మెల్లగా పిలిపించుతున్నారు కాయలన్నీ. మంచిగా చక్కగా అన్లోడ్ చేస్తున్నారు. ఎక్కువ మంది వచ్చారు, డిమాండ్ ఉంది. మరి సరుకు సరిపోద్దో లేదో తెలియదు. చాలామంది వచ్చారు కాయల కోసం. చూడండి బండ్లు ఎంత చుట్టూ పెట్టేశారు. వాళ్ళు ఎన్ని కాయలు మరి సరిపోతాయో లేవో అని కొట్లాడుకుంటున్నారు అనమాట. బండి చుట్టూ ఉన్నారు. ఒక్కరో కూడా గ్యాప్ ఇవ్వట్లేదు. ఆయన గుమ్మస్తా నడుస్తున్నారు ఇంకా సరి కావాలని. వేసవికాలం కాబట్టి కొంచెం డిమాండ్ ఎక్కువగా ఉంది. టేస్ట్ బాగున్నాయి, కాయలు టేస్ట్ బాగున్నాయి కాబట్టి వాళ్ళు ఇది చేస్తున్నారు. తొందరగా అన్లోడ్ అయిపోద్ది. ఇవాళ మనం ఇంటికి వెళ్ళి హ్యాపీగా చల్లగా పడుకోవచ్చు. మన కిరాయి మనకి చేతికి వచ్చేస్తే వెళ్ళిపోవడమే.